తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్త్రంపై పెట్టనున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని ప్రకటించారు. అయితే జగన్ ఫోటో ముద్రించిన పాస్ పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేశారు కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతామని బాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను వర్తింపచేస్తామని ప్రకటించారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు బాబు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూలై 1వ తేదీన 7,000 రూపాయల పెన్షను అందించనున్నారు. టీడీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే ఆహారం అందించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలిపివేసింది. అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు.